రైట్. రఫీ గారు ఏమంటారు? విశ్లేషకులు చెప్పినట్టుగా నష్టపరిహారాన్ని మీరు ఆ విధంగా ఇస్తారా లేదా? రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. అవును, 5,000 కోట్ల రూపాయల చిల్లరు. క్షేత్రస్థాయిలో అధికారులు అన్ని రకాల పంటలు, బొప్పాయి గాని, అరటి గాని, పొగాకు గాని, మిర్చి గాని అన్ని కూడా సేకరిస్తున్నారు. సేకరించి అసలు నష్టపోయిన అంచనాలు అది క్లియర్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం బృందాలు ఈ ఏదైతే నివేదిక వచ్చిందో దాన్ని పరిశీలించడానికి వస్తాయి. ఇది ఎప్పుడు ఆనవాయితీ. వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి మాట్లాడి, ఇదిగో మీ బృందాలు కూడా దీనిని ధృవీకరించి మా రైతులు నష్టపోయారు, మీరు అక్కడ రివాల్వరింగ్ ఫండ్లో నుంచి కానీ వ్యవసాయ శాఖకు సంబంధించిన ఫండ్లో నుంచి కానీ మాకు ఇంత డబ్బు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతారు. అది అడిగింది మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. ఓ 10,000 కోట్లు అడిగారు అనుకోండి, ఇవ్వదు. అందులో 5,000 కోట్లు 6,000 కోట్లు ఇస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత డబ్బు వేసుకొని ప్రతి రైతుకి, నష్టపోయినటువంటి ప్రతి రైతుకి ఇవ్వడం జరుగుతుంది. బీమా కంపెనీల దగ్గర నుంచి వచ్చిన డబ్బును కూడా ఇప్పించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం. ప్రజలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఈ పొలాలు ఆస్తులు కొట్టారని చెప్పి జగన్ బ్యాచ్ చేసినటువంటి మోసాన్ని గ్రహించి మీద కూడా ఆయన బొమ్మలు వేయించుకొని చేసినటువంటి మా ప్రభుత్వం, మా పార్టీకి మద్దతు ఇచ్చారు, మా కూటమికి. రామారావు గారు మీరు అడిగారు పంట నష్టాన్ని. రైట్ రఫీ గారు మీరు ఆన్సర్ చేశారు. ఓకే, మీరు ఆన్సర్ చేశారు. ఓకే, వైసీపీ అడిగిన దానికి ఆన్సర్ చేశారు. రామారావు గారు ఓకే, పంట నష్టపోయిందని ఇంతవరకు అంచనా వేయలేదన్నారు. ప్రాథమికంగా ఎంత నష్టపోయింది అంచనా వేశాము, దానికి తగ్గ కొంతవరకైతే పరిహారం ఇచ్చాము, కేంద్రం నుంచి రాగానే మా సపోర్ట్ తోని కూడా మొత్తం ఇస్తామని అంటున్నారు. సరే, ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోము, ఎంత పోరాటానికైనా సిద్ధమని అంటున్నారు. మరి రైతులకు ఎటువంటి భరోసా కల్పిస్తున్నారు పోనీ మీరు? ఒక అంశం మేడం, మా ప్రభుత్వంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బికేఎల్ ద్వారా ఈ క్రాప్ నమోదు, ఏదైతే రైతు పంట వేసేటటువంటి ముందు ఆ యొక్క రైతును ఆ పంట అచ్చులో నిలబెట్టి ఈ క్రాప్ నమోదు చేసి ఒక ఐడి నెంబర్ ఇచ్చి తర్వాత నష్టపరిహారం ఇచ్చేటప్పుడు కూడా ఈ యొక్క క్రాప్ ఇన్సూరెన్స్ చేసి ఒక ట్రాన్స్పరెంట్ మెథడ్ మేము ఇచ్చాం. మేము వైసీపీ అని, బీజేపీ అని, జనసేన అని, రైతుల్ని తెలుగుదేశం అని డివైడ్ చేయాల. ఇక్కడ ఈ ప్రభుత్వము వీటన్నిటికీ తిరోధాకాలు ఇచ్చి ఆ వ్యవస్థను కూడా ధ్వంసం చేసి ఈ రోజు ఏం చేస్తున్నారంటే కేవలం తెలుగుదేశం పార్టీ వారి రికమెండేషన్స్ ను పరిగణలో తీసుకొని చేస్తున్నటువంటి విధానం లోపభూయిష్టమైనటువంటి విధానం అని మేము ఆరోపిస్తున్నాం. ఖచ్చితంగా గ్రౌండ్ లో జరుగుతుంది. ఇదే గతంలో కూడా ఇదే జరిగింది. అసలు ఈయన రఫీ గారు చెప్పేటటువంటి ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరిదండి? కూటమి ప్రభుత్వం ఉన్నారు కదా, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నీతి ఆయోగ్ ద్వారా తీసుకొచ్చినటువంటి చట్టాన్ని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంటే 2 నాలుకల ధోరణి. ఈ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీరు అమలు చేయట్లేదా? రీసర్వే సిస్టమ్ ని మీరు కొనసాగించట్లేదా? వీళ్ళు మా యొక్క ప్రభుత్వం మీద మాటలు పేలి అబాస్ పాలయ్య తప్పితే వీళ్ళకి మరొకటి లేదండి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి విధానాల వల్లనే భవిష్యత్తులో రైతాంగానికి కానీ ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును కానీ మంచిగా తీసుకుపోయేటటువంటి పరిపాలన అందిస్తుంది తప్ప వీళ్ళ మాదిరిగా పక్షపాతంగా వైఖరి మా నాయకుడు. కుమార్ గారు పంట నష్టపోయిన రైతులకు ఎటువంటి భరోసా కల్పిస్తున్నారు? ఇన్సూరెన్స్ కానీ పంట బీమా విషయంలో రైతులకు ఎటువంటి భరోసా ఇస్తున్నారు? కుమార్ గారు మేడం, ఇది ఏదైతే ఉందో నష్టం అంచనా వేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత మొత్తం వచ్చింది. ఆర్థిక సమయం ఇమ్మీడియట్ గా ప్రజలకి, మీరు రైతులకి భరోసా ఉండడానికి దానికి తగ్గట్టుగా 1000 కోట్లు అప్పటికప్పటికే పంపించారు. ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చర్చించి ఎంతవరకు తక్షణ సాయంగా 1000 కోట్లు పంపించారు. ఇప్పుడు ఏదైతే బొట్ట రామారావు గారు చెప్తున్నారో, ఈయన మా ప్రభుత్వం ఇట్లా చేసింది, మా ప్రభుత్వం ఇది చేసింది, మా ప్రభుత్వం అది చేసింది అని చెప్పడంలో ఎంతవరకు ఇది ఉంది? నిజంగా మీరు అన్ని చేస్తుంటే ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రజలు మీ ప్రభుత్వం నుంచి దింపేసి 11 సీట్లతో ఎందుకు పరిమితం చేశారు? ఒక్కసారి ఆలోచించండి. నేను ఒకటే మాట్లాడతాను. ఇక్కడ మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజు మెంత తుఫాన్ వచ్చింది, దానికి నష్టపరిహారం ఏ విధంగా మీరు అడగండి, ప్రభుత్వాన్ని అడగండి. మీరు ఇచ్చే ఏదైతే 20,000 ఉందో 20,000 కాదు 25,000 మీరు ఖచ్చితంగా చెల్లించండి, లేదా 30,000 50,000 కూడా డిమాండ్ చేయండి. రైతుల పక్కన నిలబడండి. అంతేగాని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు అదే డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా డిమాండ్ చేస్తారు? మీరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, ఇలా ఇవ్వండి, ఇలా ఆదుకోండి అని చెప్తున్నారు.
మేడం మీరు ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇది కూడా చూడండి. నేను ఇందాక చెప్పినట్టే 19 లక్షల మంది వీళ్ళు ఇన్సూరెన్స్ కోసం అప్లై చేసుకున్నారని జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు మీడియాలో మాట్లాడింది వాస్తవమా కాదా? వీళ్ళు చెప్పిన దీనికి ఊరికే మనం మాట్లాడే కదా మేడం. ఈ రోజు మీరు మీరు ప్రజల పక్షాన్ని నిలబడి రైతుల పక్షాన్ని నిలబడి కూటమి ప్రభుత్వం ఇలా చేస్తుందని చెప్పాలి. అది చెప్పట్లేదు. వీళ్ళు డీజేలు పెట్టుకునేసి వీళ్ళ సొంత మనుషుల్ని నేను చెప్పాను కదా ఇందాక, కృష్ణాంజనేయులు గారు కూడా దానికి నిదర్శనం చెప్పారు. మీరు ఇంతలో మాత్రం ఓని రాజధాని దానికో ఇది చేసేదాని వల్ల మీకున్న 11 సీట్లు ఇంకొక సీట్లు పెరిగి 12 సీట్లు అయ్యే అవకాశాలు అయితే లేవు కదా. ఈ రోజు నేను ఇందాక చెప్పినట్టు, లోకేష్ గారు చెప్పినట్టు కానీ, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మెంతతో జరిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇక్కడ. కానీ ఏమి బెంగళూరు నుంచి ఒక ఎంతసేపు పడుతుంది, ఒక 4 hours పడుతుంది. ఈ రోజు వచ్చేవచ్చు కదా వెహికల్. మీకు విమానాలు అంత బాధ్యతగా ఉండుంటే, విమానాలు లేకపోతే మీరు రేణుగుంటకు రండి, రేణుగుంట వచ్చి రైతులు పరామర్శించండి. మీ నాయకుడు చంద్రబాబు ఎక్కడున్నాడు, పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? ఏమైనా అర్థం ఉందా మీకు? మైండ్ పై మాట్లాడుతున్నారా ఏంటి? మీ నాయకుల గురించి చూసుకోండి. నాయకులు పవన్ కళ్యాణ్ గారు తుఫాను ప్రకటించినప్పుడు ముందస్తు చర్యలు తీసుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న దానికి ప్రాణ నష్టం లేదు. జరిగింది. బాధ్యత వహించాల్సినటువంటి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం లేరండి. ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో లేరు వీళ్ళు, ఆంధ్రప్రదేశ్ భూభాగంలో లేరు. ఇంతకంటే మీ యొక్క పరిపాలన నువ్వు చెప్పినప్పుడు నేను సబ్జెక్ట్ చెప్తున్నా కదా. ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడు? తుఫాను ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి ఎందుకున్నాడని నేను అడుగుతున్నా. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు హేమకుమార్ గారికి, బొట్ల రామారావు గారికి, సయ్యద్ రఫీ గారికి, కృష్ణాంజనేయులు గారికి థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. రేపటి ప్రైమ్ డిబేట్ లో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.